రెడ్డి గారేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు తీసుకొని చూపిస్తున్నారు. అవన్నీ సజ్జల గారి ఫ్యాక్టరీలో తయారైన లెక్కలని కిరణ్ గారు అంటారు. ఏది నిజం సార్ ఇందులో? వాసుదేవ్ గారు నమస్తే అండి. అలాగే మిగతా మిత్రులు కూడాను. ఫస్ట్ ఏంటంటే అండి, అన్నిటికన్నా ముఖ్యం సంక్షేమం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో నిన్న మొన్న నేను వచ్చాక స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సంక్షేమం అనేది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చాక ఏంటంటే రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళింది ఈ సంక్షేమం అనే పేరుతో. అదే మెయిన్ వీళ్ళకున్న డ్రాబ్యాక్ ఇప్పుడు ఈ గత 4.5 ఏళ్లలో జరిగింది. ఒక విషయం మాత్రం ఒప్పుకుంటాను, ఫీజు రియంబర్స్మెంట్ నాకు తెలిసి మీరు కూడా కరెక్ట్ చేయండి నేను తప్పు చెప్తే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనుకుంటాడు ఇది మొదలు. అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ తర్వాత కంటిన్యూ చేస్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు ఈయన వచ్చాడు, కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఇందాక ఆయన చెప్పిన పేరు మార్పు వేసేసి కొత్తగా నేను ఏదో ఇస్తున్నాను అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇది ముందే ఉన్నది. కానీ ఆ తర్వాత ఏదైతే స్టోరీ ఉన్నదో, నేను స్టోరీ కాదు రియాలిటీ ఏదైతే ఉందో అదంతా నేను చెప్పాలని ఏదనుకున్నానో 100% జ్యోత్స్నా గారు చెప్పిందే జరుగుతుంది. రజనీ గారు రజనీ గారు చెప్పిందే జరుగుతుంది అక్కడ. ఇది మాత్రం వాస్తవం అండి. అంటే అందులోనే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏమండి వీళ్ళ ఫీ కడితేనే జీతాలు ఇస్తారంటే చెప్పాలంటే అండి, ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజెస్ గతంలో లేక ఫ్లయింగ్ కలర్స్ అయితే లేవు. వచ్చిన జీతాలు అదే ఫీజులు ఏమైతే ఉన్నాయో దాని మీద ఆధారపడే. ఏమంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అని కాదు, ఏ యాజమాన్యం ఆల్మోస్ట్ అలాగంటే 7 సంవత్సరం చివరకు 2 ఏళ్లకు కొంత మిగిలితే దాన్ని తీసి వెనక డిపాజిట్ చేస్తారు. కానీ ముందుకి ఏదో సర్వీస్ ఓరియంటెడ్ గా చేసేస్తామని ఎవరు ఉండవు. టీవీ కానివ్వండి, కాలేజ్ మనకి మనం నడిపే వ్యాపారాలు కానివ్వండి, ఏదైతేనే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బ్యాలెన్స్ షీట్లు చూసుకుందాం అనే టైపే. ఇది వాస్తవం వాసుదేవ్ గారు. అయితే ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇప్పుడైతే మాత్రం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను తల్లి పిల్ల ముందు కాలేజు, తర్వాత తల్లులు, తర్వాత స్టూడెంట్లు, ఇవన్నీ మళ్ళీ సేమ్ ఆవిడ చెప్పిందంతా వాస్తవం. కాబట్టి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాలేజీ వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి 4 గోడల మధ్యన ఎవరినో ఒకళ్ళని కొట్టారన్న స్టోరీలు, ఇది ఇందాక వాస్తవం అన్న ఇప్పుడు స్టోరీలు కూడా వినపడి ఫీజు తగ్గించేశారు. అంటే 30%, 40% ఎంతో ఉన్న ఫీజుల నుంచి కట్ చేసి నేను అంతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్తే నచ్చిన వాళ్ళందరూ కూడా అని సంతకం పెట్టి వచ్చేసారు. నచ్చని వాళ్ళు 3-4 కాలేజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇప్పటికీ ఒకళ్ళిద్దరైతే ఈవేళకి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా విడతల వారీగా ఇస్తున్నారు. ఇంకొకటి చిన్న ఎడిషన్ ఇందాక రజనీ గారు చెప్పింది ఏంటంటే అండి, ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే రేపు కడతాం ఎల్లుండి కడతాం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాయిదాలు వేస్తూ పోతున్నారు. చివరికి వచ్చేటప్పటికి ఈ లోపు వాళ్ళు ఎగ్జామ్స్ అవుతున్నాయి, బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లాయర్ దగ్గర వారి దగ్గరికి ఇంటి పంచాయతీలు ఎలాగ వస్తున్నాయో కలెక్టర్ ఆఫీస్ లో కూడా పంచాయతీలు నడుస్తున్నాయండి. వీళ్ళేమో ఫీజులు కట్టరు, ఫీజులు కడితేనే సర్టిఫికెట్ ఇస్తాను యాజమాన్యం అంటారు. ఇది ఎందుకు ఎవరు మా సర్టిఫికెట్ ఫీజులు వేరు సర్టిఫికెట్లు వేరు 2 ఇష్యూలు కదా ఎవరని కలెక్టర్ ఆఫీస్ దాకా పంచాయతీలు అయితే ముందు కలెక్టర్ గారు సర్టిఫికెట్లు ఇస్తారా లేదంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ 4 ఏళ్ల నుంచి లాస్ట్ ఇయర్ ఫీజులని కోల్పోయే పరిస్థితులు కాలేజీలు. సరే కాలేజీలు ఉత్తిని ఎందుకు చేస్తాయండి? ఆబ్వియస్ గా మీకు తెలియదు కాదు, వాళ్ళకి ఏదో రాబట్టే కదా చేస్తారు. వాళ్ళకు వచ్చిన దాంట్లోనే వీళ్ళకి ఫీజులు ఎవరు. ఇంకోటి కూడా శాలరీలు ఎవరైనా మాకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఏళ్ల మీద లెక్క పెట్టుకునే కాలేజీలు అండి. ఒక కాలేజీకి 1వ తారీఖు వస్తుందని పేరు, ఇంకొక కాలేజీకి ఫీజు ఎంత అయితే ఒప్పుకుంటారు కానీ 10వ తారీఖు లోపుకి ఇస్తారు. మిగతా కాలేజీలు ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అటువంటి దాంట్లో నాణ్యత ఎంతవరకు ఉంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళకి ఇచ్చే ఫీజులు శాలరీలు కరెక్ట్గానే ఇస్తారు కదండి. అక్కడ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. ఇదంతా మాత్రం వాస్తవం వాసుదేవ్ గారు. మీ ద్వారా అందరినీ తెలుసుకునేవాడిని ఇబ్బంది లేదు. అంటే మన ఏ ప్రభుత్వం మీద అనేది మన పోరాటం వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేయడం కాదు. ఇది మాత్రం ఇది రియాలిటీ అండి. ఇందాక మీరు అన్నారండి, ఇప్పుడు ఈ లెక్కలో ఆ లెక్కలో కాగితాలు చూపించేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అబద్ధాలు అవ్వు. ఒక్క మాట ఏంటంటే, ఫీజులు ఇస్తున్నావా లేదా, ఫీజులు పడుతున్నాయా లేదా అంటే వెళ్ళి కాలేజీ దగ్గర కనుక్కోనండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి మీరు పంపిన డేటా రియలా అబద్ధమా అంటే ఏమన్నా ఇక్కడి నుంచి పంపారు అనుకోండి, ఇప్పుడు ఒక కాగితం మీద ఇంతమందికి ఇస్తున్నామని ఆయన చెప్పొచ్చు. కానీ ఎంతమందికి ఇస్తున్నారో కటింగ్ చేసి అని నేను అప్డేట్ చేస్తారంటే ఇక్కడ షీట్లో చేయదు గవర్నమెంట్. ఆబ్వియస్ గా చేసిన తప్పులు ఏది కూడా అప్డేట్ చేయదు. చేయకుండా ఉన్న లెక్కలనే పైకి పంపితే అదే ఫీడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రాష్ట్రం అప్పులు, ఇది మాత్రం రియాలిటీ మీకు తెలియదు కాదు. ఎంత ఉన్నది అనేది ఇక్కడ ఒక లెక్క ఉంది. కానీ పైకి ఎంత పంపారు అనేది
దాన్ని బట్టే సెంట్రల్ గవర్నమెంట్ కానీ పార్లమెంట్ కానీ తీసుకుంటది. ఇదే వీళ్ళు చేస్తున్న వ్యత్యాసం, వీళ్ళు ఈ దొంగ లెక్కలు చూపిస్తున్నారని మేము కూడా చెప్తున్నాం. చాలా క్లియర్ గా 2-3 సార్లు కూడా చెప్పానండి. ఒక కారు ఎస్బీఐలో లోన్ తీసుకున్నాం వాసుదేవ్ గారు, అది 80% లోన్ ఇచ్చింది ఎస్బీఐ. కొన్ని ఎస్బీఐ వాట్ ఎవర్ బ్యాంక్ ఇట్ ఈస్. మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళి ఒక ప్రైవేట్ అప్లోడ్ దగ్గర అప్పు పెడితే దానిపై 20% కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. భయపెట్టో బెదిరించో లేకపోతే అధిక వడ్డీ వసూలు చేసో, కట్టకపోతే కారు ఆడిచి సీజ్ చేస్తాడు. ఎస్బీఐ వాడు ఎంప్లాయీ కాబట్టి వాడు కారు ఎక్కడ కనపడదు కాబట్టి దాన్ని సీజ్ చేయడానికి వాడు తిరుగుతూ ఉంటాడు. దొరికితే దాన్ని పట్టుకెళ్తాడు ఫస్ట్ కాబట్టి. ఇది వీళ్ళు చేసే మోసము చాలా క్లియర్ కట్ గా ప్రజలకు అర్థమయ్యే భాషలో రోజు జరిగే దాంట్లో నేను చెప్తున్నానండి. ఇదే జరుగుతుంది. ఇలాగే ఇక్కడికి ఇచ్చే అన్ని కూడా పేమెంట్స్ అన్ని ఉన్నాయండి త్రూ సిఎఫ్ఎంఎస్. నెంబర్ 1 వాసుదేవ్ గారు, నెంబర్ 2 రామ్ కుమార్, నెంబర్ 3 రజనీ. ఇలా ఉంటాయండి. ఇది ఇంతకుముందు షీట్ లో కనపడేది పేమెంట్స్ ఇవ్వడానికి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ లో అది కనపడనివ్వకుండా చేస్తున్నారు. 4వ వాడికి ఇచ్చేసినా తెలియదు. ఇది 100% చేసే వాస్తవం. ఇప్పుడు నేను ఏళ్లతో పడి ఈ స్థాయి నేను ఛాలెంజ్లు చేసేసి నేనేం అక్కడెక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను దేనికి వెనకాడు. నా ఒకళ్ళు చెప్పినంత మాత్రాన నేనేమి ఈ ఛాలెంజ్లకు వచ్చాను. నా పని ఏదో నేను చేసుకుపోతాను. నా కథ ఏంటో నాకు తెలుసు, నా లైఫ్ ఏంటో నాకు తెలుసు. వాస్తవం వాళ్ళు చెప్పే ఫిగర్స్ ఫ్యాక్ట్స్ అయితే అవ్వవు. రైట్. శేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పిన లెక్కల మీద